కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ECL కి జూలై 24న గొప్ప ప్రారంభం. సాగర్ కెనాల్ ద్వారా మంచుకొండ లిఫ్ట్ వద్దకు గోదావరి జలాలు చేరుకున్నాయి. ఖమ్మం వి వెంకటాయపాలెం డీప్ కట్ వద్ద గోదావరి జలాలను మంత్రి తుమ్మల పూజలు చేశారు. రైతుల దశాబ్దాల కళ నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. కష్టపడే అధికారులుంటే ప్రజలకు మేలు జరుగుతుందనడానికి గోదావరి జలాల తరలింపు ఉదాహరణని తుమ్మల తెలిపారు. ఎవరూ ఊహించని విధంగా గోదావరి జలాలు సాగర్ కాలువలో వెనక్కొస్తున్నాయని తెలిపారు. యంత్రాంగానికి అడ్డం పడి ఇది ఇట్లా కాదు, ఇది ఇట్లా చేయటానికి లేదు, అది అట్లా చేయటానికి లేదు, ఇది అని ఆటంకాలు కలిగించేటటువంటి సంస్కృతి ఈ రాష్ట్రంలో ఏర్పడింది. అది మంచి పద్ధతి కాదు. గతంలో నాకు ఈ పని కావాలని సరి వెంటబడి ఆ పనిని చేపించుకొని ఒకవేళ భూసేకరణ చేయాలంటే ఆ రైతులు కాళ్ళు పట్టుకొని గడ్డం పట్టుకొని కాలువలు తవ్వించుకొని నీళ్లు తీసుకొచ్చేటటువంటి ప్రజాప్రతినిధులు చూశాను. నేను కూడా కాళ్ళు పట్టుకున్నా. నేను బీజీ కొత్తూరులో ఫస్ట్ సీతారామ ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన రోజున భూములు ఇచ్చిన రైతులు కాళ్ళు పట్టుకున్నా. అదేవిధంగా రాజీవ్ లింక్ కెనాల్కి పాపం వాళ్ళ అన్ని రాజకీయ పార్టీలు ప్రేరేపించిన రాజకీయ కారణాలతో వాళ్ళు అడ్డం పడ్డా మేమందరం వెళ్ళి ఆ రోజు వాళ్ళ కాళ్ళు పట్టుకొని రాజీవ్ కెనాల్ తవ్వాం. ఇప్పుడు రాజీవ్ లింక్ కెనాల్ కేవలం 90 కోట్లతో తవ్వితే 2 లక్షల ఎకరాల పంటను పండించేటటువంటి అవకాశం నాకు దక్కింది. ఇది నిజంగా నీటిపారుదల రంగంలో ఒక మెరాకిల్, ఒక అద్భుతం.